వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ. నేను రాజీవ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కామారెడ్డి జిల్లా పిట్లం మండల కేంద్రంలోని ఆటో యూనియన్ ఆధ్వర్యంలో ఆర్టీసీ బస్టాండ్ ఎంట్రన్స్ లో రాస్తారోకో నిర్వహించారు. పిట్లంలో ఒకవైపు రోడ్డు వెడల్పు పనులు, ఇంకోవైపు ఆర్టీసీ బస్టాండ్ బౌండరీ పనులు చేపడుతున్న కారణంగా మేము ఆటోలు ఎక్కడ నిలుపుకోవాలని ఆందోళనకు దిగారు. మాకు దినసరి వచ్చే డబ్బులు పోలీసులకు ఫైన్లు కట్టడంతోటే సరిపోతుందని వాపోయారు. మాకు దారి చూపించండి, లేదంటే మాకు ఆత్మహత్య శరణమని గోడు వెళ్లబుచ్చుకున్నారు. పన్నెండు 13 ఏళ్ళ నుంచి ఇంట్లోనే ఉన్నాం. అయితే మాకేంది సమస్య అంటే, మాకు సీఎం సార్ వచ్చినప్పుడు బస్సులు ఫ్రీ చేసినప్పుడు మాకు శాలరీ కట్టిస్తా అన్నాడు. మాకు శాలరీ లేకపోగా మేము ఏం చేస్తున్నామంటే, మాకు తప్పని పరిస్థితిగా ఇది. మేము ఏదైనా రోడ్ పైకి వచ్చినా మాకు పెళ్ళం పిల్లలు ఉన్నారు, సంసారం ఉన్నారు. మేము ఇక్కడికి వస్తే 200 అయితే లేవు. 200 కాకపోతే సరే ఏదో ఒకటి మా అదృష్టం బాగాలేదు అనుకొని మేము ఆటోలు నడిపించుకుంటే ఎక్కడ చూస్తే ఫైన్లే. మేము ఇక్కడ దొవేసి సార్ మొత్తం మాకు పాయింట్ ఉన్నాయి. ఇక్కడ పెట్టుకుందామంటే మేము దొవేసి మేము అక్కడ పెట్టుకుని ఒక్క బండి తీసుకెళ్తున్నాం. అక్కడ ఒక్క బండి కూడా పెట్టనిస్తలేదు డిపో వాళ్ళు. పోలీసు వాళ్ళు వచ్చి మాకు ఫైన్ వేస్తారు. మేము ఎట్లా బతకాలి సార్? మాకు అర్థం కాదు. మాకు ఒక 100-200 సంపాదించాలంటే కష్టమైతుంది. బస్సులు ఫ్రీ. ఒకసారి అడగండి మా ఆటోల పరిస్థితి. చాలా మంది చచ్చిపోయారు. ఇప్పుడు మాకు కూడా అదే పరిస్థితి వస్తే పిట్లంలో ఒక్కళ్ళు కూడా ఉండం. అందరం డీజిల్ పోసుకొని పెట్రోల్ పోసుకొని చచ్చిపోతాం. చెప్పండి సార్ మీ సమస్య ఏదైనా ఉంటే. మా సమస్య మేము చెప్పినాం, మీదేమో సమస్య. మాకు బతకనిస్తారా లేదా? అంతే, ఒకటే సమస్య.